నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఏపీ కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ కాసరగడ్డ నాగార్జున ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్ చెప్పండి, ఇప్పుడు షర్మిలమ్మ ఏదైనా ప్రెస్ మీట్ పెడుతుంటే ఆ ప్రెస్ మీట్ కి సంబంధించి వాళ్ళు మాట్లాడేది ఏంటంటే, మీరు జగన్ ని విమర్శించడానికే ప్రెస్ మీట్ పెడుతున్నారు కానీ పార్టీ ప్రయోజనాల కోసం ఆలోచించి అయితే ఇది పెట్టట్లేదు అని చెప్పేసి ఒక విమర్శిస్తున్నారు. ఇంకో పక్క జగన్మోహన్ రెడ్డికి సంబంధించి అండ్ జగన్మోహన్ రెడ్డి షర్మిలమ్మకి సంబంధించి ఆస్తుల గొడవ, ఇది ఫ్రీగా ఆస్తులు ఇచ్చేస్తాను అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు అని చెప్పేసి అది అంటున్నారు. ఇది వినిపిస్తుంది, మీరేమంటారు దీని గురించి? మొదటిది మేడం, నిన్న 2 రోజులు షర్మిలమ్మ పార్టీ ఆఫీసులో కార్యకర్తలకి అవైలబుల్గా ఉన్నప్పుడు 2 ప్రెస్ మీట్లు అడ్రస్ చేసింది. ఓకే. ఆ 2 ప్రెస్ మీట్లో మొదటి రోజు ప్రెస్ మీట్ వక్ఫ్ బోర్డు బిల్లు, రెండో రోజు ప్రెస్ మీట్ పోలవరం గురించి, ఈ రెండింటి గురించి మాత్రమే ప్రెస్ మీట్ మేము పెట్టాం మేడం. ఈ 2 సమస్యల మీద మేము పోరాడిన తర్వాత మొదటి రోజు ఏ సమస్య మేము పోరాడమంటే వక్ఫ్ బోర్డు మీద మేము పోరాడినాం. మేము పోరాడినప్పుడు జగన్మోహన్ రెడ్డి స్టిల్ ఇప్పటికీ ప్రెస్ మీట్ పెట్టి వక్ఫ్ బోర్డు మీద మీ స్టాండ్ ఏంది, మీరు ఏమన్నారు ఏందని విలేకరులను పిలుచుకొని ఇంకోటి పిలుచుకొని మాట్లాడలేదు మేడం. మా షర్మిలమ్మ ముందు వచ్చి మాట్లాడింది. అంటే ప్రజా ప్రయోజనాల కోసం ప్రజల సమస్యల్ని మొదట ఎవరు అడ్రస్ చేస్తున్నారు ఆలోచించండి. షర్మిలమ్మే అడ్రస్ చేసింది. రెండోది, సెకండ్ డే పోలవరం గురించి మేము మాట్లాడినాం. పోలవరం గురించి మేము కమిటీ వేసి అసలు పోలవరంలో ఏం జరుగుతుంది, ఆ యొక్క బాధితులకి నష్టపరిహారం వచ్చిందా రాలేదా, హైట్ ఎంత కడుతున్నారు, ఎంత హైట్ కట్టిన తర్వాత నీళ్ళు స్టోరేజ్ కెపాసిటీ ఎంతవరకు స్టోర్ చేసే కెపాసిటీ ఉంది ఏంటని చెప్పి మేము ఒక కమిటీ వేసి నిజ నిర్ధారణ కమిటీ ఆ రిపోర్టు బయట పెట్టిన దాకా వైఎస్ఆర్సీపీ అది చూసి కాపీ కొట్టి అంబాటి రాంబాబు ఆ గంట 2-3 గంటల తర్వాత మా ప్రెస్ మీట్ అయిన తర్వాత ఆయన ప్రెస్ మీట్ పెట్టాడు. అంటే మొదట ఎవరు స్పందిస్తున్నారు? కాంగ్రెస్ పార్టీ స్పందిస్తుందా, వైసీపీ పార్టీ స్పందిస్తుందా? మేము స్పందించిన తర్వాత, మా షర్మిలమ్మ స్పందించిన తర్వాత అది చూసి వీళ్ళు కాపీ కొడుతున్నారు. అంటే ప్రజా సమస్యల మీద ఎవరికి చిత్తశుద్ధి ఉంది అది ఒకసారి చూడాలి మేడం. రెండోది, డిబేట్లు మొత్తం అయిపోయిన తర్వాత ప్రెస్ అడిగిన ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు లాగా మేము పారిపోం. అది ఏ క్వశ్చన్ అయినా సరే షర్మిలమ్మ టక్కని సమాధానం చెప్పింది. అలాగే ప్రెస్ మీట్లు మొదటి రోజు పోలవరం మొదటి రోజు వక్ఫ్ బోర్డు బిల్లు మీద ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత విలేకరులు సునీతమ్మ సెక్యూరిటీ గురించి కానీ ఆ కేసు గురించి కానీ మా వివేకానంద రెడ్డి గారి కేసు గురించి మాట్లాడినప్పుడు షర్మిలమ్మ పారిపోకుండా భయపడకుండా నేను బిజీగా ఉన్నాను తర్వాత చూద్దామని ఇలాంటి జగనన్నలాగా ఆన్సర్లు చెప్పకుండా అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్పారు. తప్పేంటి? అది కూడా సెన్సిటివ్ ఇష్యూయే కదా. తప్పేంటి? సెకండ్ రోజు ప్రెస్ మీట్ పెట్టింది పోలవరం గురించి మాట్లాడడానికి. మేము మాట్లాడడం అయిపోయిన తర్వాత విలేకరి గారు అడిగారు, ఎన్సీఆర్టీలో జగన్మోహన్ రెడ్డి గారు మీ మీద కేసు వేశారు కదా, ఫోర్జరీ చేశారంట కదా, వాస్తవాలు ఏంటి అని అడిగారు. అడిగినప్పుడు షర్మిలమ్మ కూడా దీన్ని ఘాటుగా స్పందించింది. అది కావాలి మేడం మనకి. అది ప్రజలకు అసలు ఏమని స్పందించిందంటే, నేను ఇక్కడ ఒక పార్టీ అధ్యక్షురాలని, నేను ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారి గురించి, ఇంకొకరి గురించి, నా సొంత గురించి మాట్లాడుకొని రాలేదు, రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడుకోవడానికి నేను వచ్చాను. నేను మాట్లాడుతున్నాను, మాట్లాడిన దాన్ని మీ మీడియాలో కవర్ చేయట్లేదు. అది కవర్ చేయకుండా నేను జగన్మోహన్ రెడ్డి గారి గురించి వాళ్ళు మాట్లాడితే, ఇంకొకరి గురించి వాళ్ళు మాట్లాడితే, మా కుటుంబం గురించి మాట్లాడితే అవి మాత్రమే కవర్ చేస్తున్నారు. అది తప్పు కదా. కవర్ చేస్తే 2 కవర్ చేయండి. అది ఒక్కటి మాత్రం అలా కవర్ చేస్తారని చెప్పి అక్కడ ఉన్న విలేకరుల మీద కూడా షర్మిలమ్మ సీరియస్ అయిన తర్వాత అప్పుడు అక్కడ ఉన్న విలేకరులు, మేడం తప్పు అయిపోయింది, మేము ఈసారి మళ్ళీ 2 కవర్ చేస్తాం మేడం, మీరు ఏమనుకోవద్దు, దీనికి ఆన్సర్ చేయండి, డెఫినెట్గా కవర్ చేస్తామని చెప్పిన తర్వాతే అప్పుడు షర్మిలమ్మ పారిపోకుండా భయపడకుండా అడిగిన క్వశ్చన్లకి ఆన్సర్ చేసింది. అంటే విలేకరులు అడిగిన క్వశ్చన్ మేము ఆన్సర్ చెప్పాం, దానికోసమే మేము ప్రెస్ మీట్ పెట్టలేదు మేడం. అంటే వైసీపీ వాళ్ళకి ఏం చేయాలో తెలియక మేమేదో కాంగ్రెస్ పార్టీ ఏదో నారా చంద్రబాబు నాయుడు గారికి దోస్తీ చేస్తున్నట్టు, ఎన్డీఏకి దోస్తీ కాస్తున్నట్టు ప్రజలకు అలా చూపిస్తేనే మా పార్టీ సైడ్ ప్రజలు ఉంటారు, మమ్మల్ని నమ్ముతారు, లేదా మా అందరు కాంగ్రెస్ పారిపోతారు అనే వాయికల్లో ఈరోజు వైసీపీ పార్టీ లీడర్లు చేస్తున్నారు. సూటి ప్రశ్న మేడం, నేను ఒకటి అడుగుతాను. జగన్మోహన్ రెడ్డి గారు నరేంద్ర మోడీ బీజేపీ దత్తపుత్రుడు అవునా కాదా? దీనికి వీళ్ళు సమాధానం చెప్పాలి. ఈరోజు ఏపీలో ఉంది 2 పార్టీలు, ఒకటి కూటమి, 2 కాంగ్రెస్. వైసీపీ కాదు, కాంగ్రెస్. కూటమిలో ఎవరెవరు ఉన్నారంటే డైరెక్ట్ గా 3 పార్టీలు ఉన్నాయి, బీజేపీ, తెలుగుదేశం పార్టీ, జనసేన ఉంటే ఇండైరెక్ట్ గా వైసీపీ ఉంది మేడం. ఈ రోజు కూటమి కూడా వైసీపీలోనే ఉంది. ఎందుకు ఈ మాట అంటున్నారంటే, రాజ్యసభలో కూడా మీరు చూస్తే ఎన్డీఏకి సపోర్ట్ చేస్తే మీరు ఓటేశారు కదా మీ రాజ్యసభ మెంబర్లు, అంటే వక్ఫ్ బోర్డుకి సపోర్ట్ చేస్తే మీరు ఓటేశారు కదా, అంటే ఇండైరెక్ట్ మీరు ఎన్డీఏ కూటమిలో ఉన్నట్టు కదా.
మీరు మమ్మల్ని ఎలా భయం ఏం చేస్తారు? మేము రాష్ట్ర ప్రయోజనాల కోసం, ముస్లిం ప్రయోజనాల కోసం మేము ఫైట్ చేస్తున్నాం. ఇప్పుడు ఎన్డీఏ కూటమికి అగెన్స్ట్గా మేము ఉన్నాం, మీరు వాళ్ళతో కలిసి ఉన్నారు. కలిసి ఉండి మీరు ఎలా మాట్లాడతారు? అదొకటి. ఇంకోటి మేడం, మీరు ఇందాక చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రీగా ఇస్తా అన్నారు కదా శర్మిల గారికి అని చెప్పి. ఆయన నిజంగా ఇచ్చే మోహమే మేడం. ఎంతమందికి ఇచ్చాడు? 10 రూపాయలు ఎవరికైనా దానం చేయడం మీరు చూసారా? ఏమైనా చూసారు? మీరు చూస్తే విజువల్స్ బయట పెట్టండి. 10 ఎగ్జాంపుల్ చెప్తా మీకు. రీసెంట్గా జరిగిన ఎగ్జాంపుల్ చూద్దాం మేడం. విశాఖలో తుఫాన్ వచ్చింది, కొట్టుకొని పోయారు. తోచినంత సహాయం చేస్తున్నారు. మీరు 100 రూపాయలు చేసి ఉండొచ్చు, నేను 200 చేస్తాను. ఎవరి ఆర్థిక పరిస్థితిని బట్టి వాళ్ళు సపోర్ట్ చేశారు. ఎందుకంటే విజయవాడలో వరదలు వచ్చి అన్నీ కొట్టుకొని పోయినాయి కదా, ప్రజలు ఇబ్బంది పడ్డారు అని చెప్పి ఎవరు తోచినంత సాయం. కొంతమంది అండి ఒక 10 కేజీలు రైస్ ఇచ్చారు, ఇంకొక 20 కేజీలు టమాటా, ఎవరికి నచ్చి వాళ్ళు ఇచ్చుకుంటా వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆడ మాట్లాడుతూ ఆయన ఏం చెప్పాడు? 1 కోటి రూపాయలు నేను నష్టపరిహారం ఇస్తాను అని చెప్పాడు. ఎవరికి ఇచ్చారు? ఏ అకౌంట్ నుంచి ఇచ్చారు? ఏ అకౌంట్కి క్రెడిట్ అయినాయి? ఆ అకౌంట్ ఎలా ఖర్చు పెట్టారు? ఆ డీటెయిల్స్ కానీ మొత్తం ఇవ్వమని చెప్పండి. అంటే ప్రకటించారు కానీ ఇవ్వలేదంట. యాడ్ ఇచ్చారు మేడం. వాళ్ళు ఏం చెప్తున్నారు? నేను మజ్జిగ ప్యాకెట్లు పంచిపెట్టాను, బిర్యానీ ప్యాకెట్లు పంచిపెట్టాను, వాటర్ ప్యాకెట్ దానికోసం 1 కోటి రూపాయలు అయిద్దా? 1 కోటి రూపాయలు అయిద్దా? ఖర్చుపోతే నీ యొక్క పార్టీ ఆఫీస్ నుంచి కానీ నీ పర్సనల్ అకౌంట్ కానీ ఏ మజ్జిగ ప్యాకెట్ కంపెనీకి నువ్వు 50 లక్షలకు పంపించావు? ఏ పులిహార ప్యాకెట్ కానీ ఒక 50 లక్షలు ఇచ్చి ఉండవు, లేదా ఇంకో దానికి వాళ్ళ అకౌంట్ కొట్టుండాలి కదా, నువ్వు డబ్బులు కొనుండాలి వాళ్ళ దగ్గర. ఏది ఖర్చు చూపించు మరి. క్యాష్ ఇచ్చిండ్రేమో సార్. ఇచ్చే ఉండొచ్చు, ఎందుకంటే ఆయన దగ్గర అంత బ్లాక్ మనీ ఉంది అయితే. సో ఇంకోటి మేడం, అంటే అక్కడ పిల్లికి బెచ్చం పెట్టల. రెండోది మేడం, వల్లభనేని వంశీ విజయవాడలో సంథింగ్ ఏదో జైలు దగ్గర ఆయన పరామర్శించడానికి వచ్చారు. రాజమండ్రి ఒక పసిబిడ్డ జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరకు వచ్చి, జగన్మావయ్య నేను ఫీజు కట్టుకోలేకపోతున్నాను, కూటమి నాకు అమ్మ ఒడి ఇవ్వలేదు జగన్మావయ్య అని చెప్పి ఆమె బాధలు చెప్పుకుంది. నువ్వేం చేయాలి? పక్కన నీ పియోను ఇంకొకరు ఎవరో ఒకరు ఉంటారు కదా, నీ ఇన్ఛార్జ్ ఎవరు ఉంటారు, అమ్మకి ఒక 50,000, ఒక 10,000, ఒక 20,000 తల్లి నువ్వు ఫీజు కట్టుకుని చదువుకోమ్మా, చదువు ఆగకూడదు, వాళ్ళతో ఏముందని నేను చదివిస్తానులే, ఎంత తీసుకుంటానులే అని చెప్పి నువ్వు చెప్పాలి కదా. మరి ఏం చేసావు? ఇంతైనా ఇలా ఓ ఫోటో దిగాడు, పంపించాడు ముద్దు పెట్టి. ఉపయోగం ఏముంది? నువ్వు డబ్బులు దానం 10,000 కూడా లేకుండా ఉన్నావా? 20,000 కూడా లేకుండా ఉన్నావు కదా. పసిపెట్టి చదువుకోవడానికి డబ్బులు లేవని చెప్పి నీ దగ్గరకు వచ్చింది కదా, మనం ఎందుకు ఇలా పోయావు? అంటే జగన్మోహన్ రెడ్డి గారి స్వభావం ఫ్రీగా ఇచ్చే స్వభావం. సరే అన్నీ వదిలేయండి. పులివెందల్లో చూద్దాం. ఈయన పులివెందల ప్రచారానికి వెళ్ళినప్పుడు ఆ పులివెందలు ఈయన చూడటానికి ఒక 10-15 ఏళ్ళ బాలుడు ఉరుక్కుంటా 4 గంటలు నడుచుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు చూడటానికి వచ్చారని చెప్పి సాక్షిలో కూడా వేశారు మేడం. చూశాడు కదా. ఆ అబ్బాయితో నువ్వు ప్రేమగా మాట్లాడావు కదా, వెళ్ళేటప్పుడు ఒక 100 రూపాయలు 200 రూపాయలు నీ జేబులో తీసుకొచ్చి, బిడ్డ కాళ్ళకి చెప్పులు లేవు కదమ్మా, చెప్పులు కొనుక్కోమని చెప్పి 100 రూపాయలు దానం చేసావు నువ్వు. అంటే 100 రూపాయలు దానం చేయని వ్యక్తి కూడా అంత ఆస్తి ఊరకెందుకు ఇస్తాడు? ప్రజలు ఆలోచించి, వైసీపీ సోదరులు ఆలోచించాలి. మీ జగన్ అన్న మీ అభిమానికి, ఆయన అభిమానికి 100 రూపాయలు చెప్పులు కొనుక్కోవాలని చెప్పులు కూడా 100 రూపాయలు ఇవ్వలేదు కదా, మరి ఫ్రీగా ఎలా ఇస్తాడు? ఇంకపోతే అదే వారం 10 రోజుల క్రింద కడపలో వరదలు వచ్చాయి, కొంత ప్రాంతం కొట్టుకుపోయింది, పంట నష్టం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వకపోతే నేను నా అకౌంట్లోంచి కానీ నా పార్టీ అకౌంట్లోంచి కానీ డబ్బులు ఇస్తాలే అన్నాడు. ఎంత ఇచ్చాడు? వాళ్ళ సొంత నియోజకవర్గంలో ఆయన్ని గెలిపించిన, ఆయన ప్రాతినిధ్యం ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతంలోనే వరదలు వస్తే చాలా లేటుగా స్పందించారు. స్పందించడమే కాకుండా ఇంతవరకు 1 రూపాయి ఇస్తా అని చెప్పి 1 రూపాయి కూడా ఇవ్వలేదు. ఇంకా ఫ్రీగా ఎలా ఇస్తాడు? ఇన్ని కోట్ల ప్రాపర్టీ ఫ్రీగా ఎలా ఇస్తాడు మేడం? వైఎస్ఆర్ గారు బతికున్నప్పుడు అక్కడ ఆయన సంపాదించిన ఆస్తి, ఉమ్మడి ఆస్తి ఇద్దరికి చెందాలి, నలుగురు మనవరాలకి ఈక్వల్గా ఉండాలి, 20% అని చెప్పి ఆయన మాట్లాడి చెప్పి చేసినది మేడం. ఓకే. ఆ ఆస్తి ఇవ్వటానికి ఈయనకి మనసు ఒప్పట్లేదు. అంతేగాని నేను గిఫ్ట్ డీడ్ ఎందుకు రాశారంటే ఇన్కమ్ ట్యాక్స్కి కొంచెం ప్లానింగ్ వ్యవహారం ఉంటుంది మేడం, అది చాలా మంది తెలియదు. సో అలా ట్రాన్స్ఫర్ చేస్తే ట్యాక్స్ కట్టాల్సి వచ్చింది, చాలా తతంగంగా ఉంటుంది. అందుకని గిఫ్ట్ డీడ్గా ఇచ్చాడు మేడం. అలా ఇస్తే కట్ చేసే అవసరం ఉండదు, అంటే అది ఒక చిన్న ట్యాక్స్ సేవింగ్ కింద అదొక ప్లాన్ మేడం. సో ఆ విధంగా ఇచ్చారు కదా పిచ్చి. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రేమ ఉండి ఫ్రీగా ఊరక ఎలా ఇవ్వలేదు మేడం. సో అర్థం చేసుకోలేదు. కనీసం జగన్మోహన్ రెడ్డి గారు విజయమ్మని తీసుకెళ్ళి 4 రోజులు ఇంట్లో పెట్టుకుని అన్నం పెట్టాడా? మీరు చూడండి ఈ మధ్యలో ఎప్పుడన్నా. మరి ఇంకెలా ఫ్రీగా ఇస్తాడు మేడం?
ఆ ఆస్తి ఆమె ఇవ్వాల్సింది ఇవ్వకుండా జనరల్గా 50% షర్మిలమ్మకు ఉంటే 50% జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలి. కానీ ఎంఓయూలు ఎంత రాశారు? షర్మిలమ్మకి 40% రాస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత రాశారు? 60% రాశారు. అంటే అక్కడ కూడా నువ్వు 10% షర్మిలమ్మకి నువ్వు టోపీ పెట్టినావు కదా. షర్మిలమ్మ సరే పావనీలే మన్నాయి కదా, మన్నోళ్ళు పెట్టలే కదా, మా అమ్మాయిన కోళ్ళలే కదా, తిన్నీలే ఏముందని చెప్పి ఆమె వదిలేస్తుంది కదా. అంటే ఎవరు రాజన్న బిడ్డ, ఎవరికి ప్రజల మీద ప్రేమ ఉంది, ఎవరు ఆస్తిని ఏముందిలే అని లైట్ తీసుకుంటారు. మొత్తం వదిలేస్తే మరి పిల్లలు ఏం తింటారు మేడం? షర్మిలమ్మ పిల్లలు లేరా? వాళ్ళు ఏం తింటారు మరి? 10% వదిలేస్తుంది కదా నీకోసం, మరి ఇంకేం తింటారు? అంటే ఎవరికి ఫ్రీగా ఇస్తున్నట్టు, ఎవరికి ప్రేమ ఉన్నట్టు? షర్మిలమ్మ ప్రేమ ఉంది కాబట్టి వదిలేసుకుని 40% ఒప్పుకుంది మేడం. ఓకే. అది అంటే వాస్తవాలు ప్రజలకు తెలియదు మేడం, వైసీపీ సోదరులు కూడా తెలియదు.